సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మనకి నవవిధ భక్తుల గురించి భాగవతం చెప్తోంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అయితే ఈ నవవిధ భక్తుల్ని రామచంద్రమూర్తి పట్ల కలిగినటువంటి భక్తులు వరుసగా స్మరించుకుంటే ఒక అద్భుతమైన శ్లోకం వస్తుందని పట్టుకున్నారు మన డాక్టర్ గారు. అది మనతో గతంలో పంచుకున్నారు. అది ఒకసారి చెప్పుకుందాం. ధన్యో రామకథాశ్రుతౌ చ హనుమాన్ వాల్మీకభూ కీర్తనే సీతా సంస్మరణే తదైవ భరత శ్రీపాదుకా సేవనే పూజాయాం శబరి ప్రణామకరణే లంకాధిపో లక్ష్మణో దాస్యే సఖ్యకృతేర్కజో విపహత ప్రాణో జటాయుస్వయం అని. అంటే ఆ నవవిధ భక్తుల యొక్క భక్తుల్ని వరుసగా పెట్టుకుంటే అద్భుతమైన శ్లోకమైందంటూ దీనికి గొప్ప వ్యాఖ్యానం కూడా చేశారు డాక్టర్. అది మన గ్రూప్లో పంచుకుంటారు, అందరూ చూద్దరు. కానీ ఈరోజు వారిని మన ప్రవచనాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా ఆసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఎవరు తన నాలిక మీద కూర్చోవడం వల్ల, ఏ సరస్వతీదేవి తన నాలిక మీద ఆసీనురాలై ఉండడం వల్ల వాల్మీకి మహర్షి ఇంతటి రామాయణాన్ని చెప్పారో, ఆ వాల్మీకి మహర్షికి అలా కూర్చున్నటువంటి బ్రహ్మదేవుని పట్టపురాణి సరస్వతీదేవికి నమస్కారం చేసుకుంటూ మనం మళ్ళీ వాల్మీకి రాసినటువంటి శ్రీమద్ రామాయణంలోకి ప్రవేశిస్తున్నాం. మనం కిందటిసారి యుద్ధకాండంలో 102వ సర్గలో ఒక 27 శ్లోకాల దాకా పూర్తి చేసుకుని ఉన్నాం. ఈరోజు డిసెంబర్ నెల 2024 సంవత్సరం 11వ తారీఖు బుధవారం. సందర్భం మనందరికీ తెలుసు. లక్ష్మణుడు మూర్ఛపోయారు. ఆ రావణాసుడి బాణానికి హనుమస్వామి వెళ్ళి ఆ సంజీవి పర్వతం తీసుకొచ్చారు. లక్ష్మణస్వామి లేచి కూర్చున్నారు. రాముడికి రావణుడికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, హనుమద్ రామాయణకారుడు ఒక చిన్న గమ్మత్తు చేశారు. అది మనం చెప్పుకుని కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. అంటే రామాయణం ఎంతమందిని ఎంతగా ప్రభావితం చేసేసింది అంటే, వారి వారి యొక్క ఆలోచన సరణిని బట్టి, భావాలను బట్టి, వారి భావనని బట్టి ఆ కథని వారు చిత్ర విచిత్రాలుగా ఊహించుకున్నారు, వాటిని పెట్టారు. అందులో ఇలాంటి వాళ్ళు చెప్పినవని మనం చెప్పుకోవడం లేదు. కానీ ఆర్ష రామాయణాల్లోని కొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం. అంటే ఋషి ప్రోక్తమైనటువంటి రామాయణాలు. ఋషి చెప్పాడు అంటే దానిలో మనం కొంచెం జాగ్రత్తగానే చూడవలసి ఉన్నది. ఆ ఋషి యొక్క అనుభవం, అది తపస్సు ద్వారా ఆ ఋషికి వచ్చినటువంటి అనుభవం. లక్ష్మణస్వామి మూర్ఛ ముందుగానే రామచంద్రమూర్తి ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, దీనులే ఉన్నారు. ఆ సమయంలో విలపంతం అతి ప్రేమ్ణా సుషేణో రామమబ్రవీత్.
ఇది మనకి శ్రీరామ భాగవతం, హనుమద్ రామాయణం వీటిలో ఉన్నది. ఏడుస్తూ ఉన్నటువంటి, బాధపడుతూ ఉన్నటువంటి రామచంద్రుడి దగ్గర శివసేనుడు వచ్చారండి. వచ్చి అద్యైవ ఔషధం ఆనేతుం యావద్భాతి న భాస్కరః కోపి రామ సమర్థశ్చేతదా జీవతి లక్ష్మణః. రామచంద్ర, లక్ష్మణస్వామి బ్రతుకుతారు, ఏం పర్వాలేదు, కంగారు పడకు. కానీ సూర్యాస్తమయం జరిగే లోపుని ఔషధం పర్వతాన్ని ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది. ఔషధాలని కొన్నిటిని తీసుకొని రావాల్సి ఉంటుంది నేను చెప్పినవి. అందులో మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు సమర్థులు అన్నది నువ్వే నిర్ణయించు. ఎవరిని పంపిస్తావో నీ ఇష్టం. వారు వెళ్ళి ఔషధ పర్వతాన్ని తేవాలి. జీవనాడీ ధృతాత్యంత విషాదస్తవనోచితః పరం తౌషధ సంయోగ కర్తవ్య స విధీయతాం. ఎవరినో పిలుచు. నువ్వు పిలిచి అవయా నువ్వు వెళ్ళి ఔషధ పర్వతం ఔషధాన్ని తీసుకురా నువ్వే చెప్పు. నీ ఇష్టం. నువ్వు ఎవరిని పిలిచి ఎవరి చేత చెప్పించుకుంటావో నీ ఇష్టం. కానీ సూర్యాస్తమయం లోపు తెప్పించుకోవాలి. అలా తెప్పించమని నువ్వు ఎవరికి ఆజ్ఞ ఇచ్చి పంపిస్తే వాడు వెళ్ళి తేవాలి. మరి ఎవరు తేగలరో నాకైతే తెలియదు అని చెప్పి సుషేనుడు రామచంద్రమూర్తితో చెప్పారు. చెప్పితే అంటే లక్ష్మణుడి యొక్క జీవనాడిని చూశాను నేను. పల్స్, జీవనాడి అంటే పల్స్. ఆ పల్స్ పట్టుకుని చూశాను నేను, గట్టిగా ఉంది. పల్స్ వాల్యూమ్ అంటారు. అది బాగానే కొట్టుకుంటోంది. సరి అయినటువంటి అమౌంట్‌లో బ్లడ్‌ని తీసుకువెడుతూ ఉన్నది. కాబట్టి నీవు మాత్రం ఇలా విషాదాన్ని పొందకు. ఈ ఔషధం తేవడమే ఇప్పుడు కర్తవ్యం. కాబట్టి దానిని నువ్వు ఆదేశించి పంపించు. ఔషధానయానార్థం తు నీలాదీనేవమబ్రవీత్. సరే, నీలాదులు వీళ్ళందరూ, నీలుడు మొదలు వాళ్ళందరూ వచ్చి అక్కడ చేరారు రాముల వారి చుట్టూ. వారితో రామచంద్రమూర్తి చెప్పారు, మేమయ్య మీరెవరో ఒకడు ఔషధం తేవాలి అని. నలహ త్రిరాత్రాత్ పునరేతి గత్వా. నలుడు నాకు 3 రోజులు పడుతుందండి నేను వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే అన్నాడు. మనకి సుందరకాండలో హనుమత్స్వామి సముద్రంగనం చేసే ముందు జరిగిన సంభాషణ లాంటి సంభాషణ ఒకటి అందంగా జరుగుతోంది ఇక్కడ. నలహ త్రిరాత్రాత్ పునరేతి గత్వా తథాత్ర మైందద్వివిధౌ ద్విరాత్రాత్. మైందద్విధులు ఎదురు మేము ఎందుకు 2 రోజులు తెచ్చేస్తాం అన్నారు. సుగ్రీవ నీలౌ పునరేక రాత్రే. నీలుడు తాను, నలుడు 3 రాత్రులు, మైందద్విధులు 2 రాత్రులు, సుగ్రీవుడు నీలుడు పునరేక రాత్రే. మేము ఇవాళ తెల్లారి సూర్యుడు అస్తమించే లోపల రాలేమయ్యా, పొద్దుటి లోపల మేము తెచ్చేస్తాం కదా ఈ ఒక రాత్రిలో అన్నారు వాళ్ళు. నీలాంగదో యమ చతుష్టయే చ. అంగదుడు ఒక యామంలో వస్తానన్నాడు. ఒక యామం అంటే రోజులో ఒక భాగం. అప్పటికి సూర్యాస్తమం అయిపోతుంది అది. కాబట్టి రామో లక్ష్మణమాసాద్య మూర్ఛితం ధరణీతలే శక్యోపి ఉజ్జీవనే తస్య స్వయం భక్త పరాయణః. రామచంద్రమూర్తి తలుచుకుంటే ఆ మాత్రం లక్ష్మణ స్వామిని బ్రతికించలేక కాదు. కానీ ఆయన సమస్తమైనటువంటి లోకానికి ఒకటి నిరూపించదలుచుకున్నారు. ఏమిటి? నా భక్తుడు ఒకడు ఉన్నాడయ్యా, అతని గొప్పదనం ఏమిటో నేను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు. సమస్త లోకాలు ఆ భక్తుని యొక్క పరాక్రమం ఎటువంటిది, అతడికి నా మీద ఉన్నటువంటి భక్తి ఎటువంటిది మీరు తెలుసుకోవాలి అని చెప్పి తనని తాను లక్ష్మణుడిని బ్రతికించుకునే సమర్థుడయ్యి కూడా తన భక్తుడి యొక్క ప్రభావాన్ని లోకానికి వెల్లడించాలి అనేటువంటి కోరికతోటి భక్తపరాయణ స్వభక్త అతిశయం లోకే ఖ్యాపయన్ పరయా ముదా రామః ప్రాహ హనుమంతం వత్స జీవయ లక్ష్మణం. హనుమస్వామిని పిలిచి, నాయనా వత్స, లక్ష్మణ స్వామిని నువ్వే బతికించాలయ్యా అన్నారు రామచంద్రమూర్తి హనుమస్వామితో. ఇది మనకి మహర్షి వాల్మీకి ఈ ఈ నాటకీయత లేదు. వాల్మీకి మహర్షి చెప్పిన దానిలో చిన్నగా సుషేణుడు వచ్చాడు, హనుమంతుని వెళ్ళమన్నాడు, ఆయన వెళ్ళి తెచ్చేశాడు. రామః ప్రాహ హనుమంతం వత్స జీవయ లక్ష్మణం మహౌషధి సమానీయ పూర్వవత్ వానరానపి. ఇది వరకు నువ్వు ఒకసారి వెళ్ళి తెచ్చావే, అలాగే మళ్ళీ ఇంకొకసారి నాయనా నువ్వు వెళ్ళి ఆ ఔషధ పర్వతాన్ని ఔషధాలని తీసుకుని రావాల్సి ఉంటుంది. గచ్చ వీర మహాబాహో. ఓ మహాబాహువా లక్ష్మణ్, హనుమ, నువ్వు గచ్చ వెళ్ళు. భ్రాతృభిక్షా ప్రదీయతాం. నీకు నేను భిక్షనిమ్మని అడుగుతూ ఉన్నానయ్యా. భ్రాతృభిక్ష నాకు పెట్టు. మా సోదరుని నువ్వే బ్రతికించాలి, నాకు సోదర భిక్ష పెట్టు.
చతుర్నామేవ భ్రాతॄణాం అస్మాకం పంచమో భవాన్. ఇది అద్భుతమైన మాట. నాకు 4 సోదరులని అనుకుంటూ ఉన్నాను, నువ్వు 5వ సోదరుడివి నాకు. కాబట్టి మన సోదరుల్లో ఒకడికి ఈ రకంగా అయినప్పుడు నువ్వు అతని ప్రాణాలు బ్రతికించవలసి ఉంటుంది సుమా. ఎంత మాట అనేసారు చూడండి రామచంద్రమూర్తి హనుమస్వామి గురించి. చతుర్నామేవ భ్రాతॄణామస్మాకం పంచమో భవాన్. ఇంకో మాట అన్నారు ఆయన, హనుమత్స్మరణాదేవ కార్యసిద్ధిర్భవిష్యతి. నీ పేరు తలుచుకుంటే కార్యసిద్ధి అయిపోతుంది కదయ్యా. ఒక్కసారి నాకు హనుమంతుడు తోడున్నాడు అని ఒక మాట అనుకుంటే మనస్ఫూర్తిగా కార్యసిద్ధి వెంటనే జరిగిపోతుంది కొన్ని గంటల్లో. అలాగే జరిగింది కదయ్యా. కాబట్టి హనుమత్స్మరణాదేవ కార్యసిద్ధిర్భవిష్యతి న సందేహ కార్యసిద్ధౌ త్వమేవ యది గచ్చసి. నువ్వు గనక వెళ్ళినట్లయితే కార్యసిద్ధి జరగకుండా ఉండడం అనేది లేదు. కాబట్టి నాయనా నువ్వు వెళ్ళి ఆ ఔషధం తీసుకొచ్చి నాకు భ్రాతృభిక్షని ప్రసాదించు. వాయువేగ మనోవేగౌ నతే వేగ సమౌ భువి కామరూప స్వతంత్రోసి తవా సాధ్యం న విద్యతే. నీకు సాధ్యమైనది లేదు, అసాధ్య సాధక స్వామిన్. నువ్వు అసాధ్య సాధకుడివి. నీ నీ విషయంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. నువ్వు కామరూపుడవు, స్వతంత్రుడవు. నీకు ఎలా కావలిస్తే అలాగే నువ్వు ఎక్కడికి కావలిస్తే అక్కడికి, ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎంత వేగంతో కావలిస్తే అంత వేగంతో వెళ్ళగలవు. వాయువు నీ ముందు ఎందుకు పనికిరాడు, మనస్సు యొక్క వేగం నీ ముందు ఎందుకు పనికిరాదు. అంటే అన్నిటికన్నా వేగంగా వెళ్ళగలిగే వాయువు గాని మనస్సు గాని నీ వేగం ముందు ఆగలేవు. మనస్సు కంటే మంత్రాలే నువ్వు వెళ్ళిపోగలవు. అందుకే హనుమస్వామి ఎగరడానికి బయలుదేరే ముందు జగామలంకాం మనసా మనస్వి కిష్కిందకాండ పూర్తి చేస్తారు మహర్షి. ఏమని? జగామలంకాం మనసా మనస్సుతోటి ముందు లంకలో వెళ్ళిపోయారు, తర్వాత శరీరాన్ని తీసుకెళ్తారు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, జగామ లంక అన్నారు కాబట్టి అంతసేపు వెతుక్కోవాల్సి వచ్చింది ఆవిడ్ని. జగామ సీతాపాదమూలం మనసా మనస్వి అని ఉంటే తిన్నగా సీతమ్మ పాదాల దగ్గరే వాలి ఉండేవారు, వెతుక్కోకర్లేకుండా. ఆయన మనస్సు ద్వారా లంకలోకి వెళ్ళారు అంతే, సీతాపాదమూలం దగ్గరికి వెళ్ళాల. సరే సీతమ్మను చూశారు, ఇంక వెళ్ళి వస్తానమ్మా అని చెప్పారు. జగామ రామం మనసా మనస్వి. సీతమ్మ ఇచ్చినటువంటి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి మనస్సుతోటే ముందు రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయారు. అది ఆయన యొక్క గొప్పదనం. అక్కడతోటి యాక్చువల్గా సుందరకాండ అయిపోవాలి. జగామరామం మనసా మనస్వి అయిపోయింది. కానీ తర్వాత బోల్డంత అశోకవన ధ్వంసం, వాళ్ళందరినీ సంహరించడం, రావణాసుడితో మాట్లాడడం, మళ్ళీ ఎగిరి రావడం, ఇవన్నీ కథ నడిపించారు. కథ ఎక్కడితో అయిపోవాలి? మళ్ళీ రామచంద్రుడి దగ్గరికి వెళ్ళేవరకే కథ. సీతమ్మకు వెళ్ళి వస్తానని చెప్పి జగామ మనసా రామం, రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు హనుమస్వామి. అది ఆయన యొక్క వేగం, అది ఆయన యొక్క ఆలోచన సరళి. మొత్తానికి తవాదేశకరం మాం త్వం యత్ర కుత్ర నియోజయ యామద్వయేన అనయామి పర్వతం ద్రోణ సంగీతం చిత్వా విఘ్న సహస్రాణి సత్యంతే పాదయోర్బలాత్. రామచంద్ర, నీ పాదాల మీద ఒట్టు పెట్టి చెబుతూ ఉన్నాను, నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, ఏమి చెయ్యమంటే అది చేస్తాను, ఎక్కడికి ఎందుకు అని ప్రశ్నలు అడగను నేను. కాబట్టి నువ్వు యథేచ్ఛగా నన్ను వాడుకో, నువ్వు నన్ను యథేచ్ఛగా నువ్వు ఉపయోగించుకో, నువ్వు నాకు కార్యాన్ని నియోగించు. ఎత్ర కుత్ర నియోజయ, నేను నీకు కింకరుడను. నీకు ఏ కార్యంలో అయినా సరే నువ్వు నాకు చెప్పవచ్చు, అది నేను చేసి తీరుతాను. కాబట్టి నేను వెళ్ళి రావడం మొత్తం కూడా యామద్వయంలో నేను పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేస్తాను. ఈ పాదాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇత్యుక్త్వా తం నమస్కృత్య, దారిలో ఎన్ని విఘ్నాలు వచ్చినా చిత్వా విఘ్న సహస్రాణి, అన్ని విఘ్నాలని దాటుకుంటూ నేను వెళ్ళి ఆ ద్రోణ పర్వతం మీద ఉన్నటువంటి ఔషధాన్ని తీసుకొస్తాను. ఇత్యుక్త్వా తం నమస్కృత్య ప్రయయౌ మారుతాత్మజః అట్టహాస ధ్వనిం కృత్వా ప్రళయాంబుద సన్నిభం. ప్రళయకాల మేఘంలాగా ఆయన వెళ్ళారు అది తీసుకురావడానికి. మొత్తానికి ఆయన వెళుతున్నప్పుడు అట్టహాస ధ్వని ఒక కేక పెట్టి మరీ వెళ్ళారు. ఈ కేక కాస్త వాడి చెవిలో పడింది.
రావణాసుడి చెవిలో. వాడు పారిపోయి లంకలో దాచుకుని ఉన్నాడు. లక్ష్మణ స్వామిని దెబ్బ కొట్టిన తర్వాత. రావణోపి ధనిం శ్రుత్వా చిత్తవిభ్రమ పీడితః కిమేతదితి నిశ్చేష్టో బభూవ వృష విహ్వలః. ఏమిటి ఇంత ధ్వని వచ్చింది, ఇంత చప్పుడు వచ్చేసిందండి, ఎవరు చేశారు ఈ చప్పుడు, ఏమవుతోంది అక్కడ అని చెప్పి కంగారు పడిపోయాట రావణాసురుడు. అనుమతి గతే రామః ప్రోవాచ రజనీం ప్రతి. మళ్ళీ మనకి హనుమద్ రామాయణ గారు చెప్తూ ఉన్నాడు. హనుమస్వామి వెళ్ళగానే రామచంద్రమూర్తి పైకి చూశారట. ఒకసారి చూసి మాతర్నిశీధిని చిరంబవ దీర్ఘయామా. ఓ రాత్రి, అప్పుడే చీకటి పడకు నువ్వు, ఆగక్కడ, ఎలా ఉన్నదాన్ని అలా ఉండవు. చిరంభవ దీర్ఘయామా, నీ యామము చాలా పొడవైనదగుగాక. హనుమస్వామి వెళ్ళి వచ్చేదాకా నువ్వు అలాగే ఉండాలి, కాలం స్తంభించుగాక. భ్రాత్రంధకార వపుషా గగనం పిధేహి. నా ఓ అంధకారమా, నువ్వు నీ చీకటిలోనే తోటి ఆకాశాన్ని కప్పివేయకు. కాబట్టి నాథ ప్రభాకర రుచాం కురు ప్రచారం యావన్న దృష్టి పదమేతి సమీర సూను. మళ్ళీ సమీర సూర్యుడు నా కళ్ళలో పడేదాకా కూడా ఈ సూర్యచంద్రులు మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే అలాగే ఉండండి కాసేపు, హనుమత్ స్వామి క్షేమంగా తిరిగి వచ్చే వరకు. సరే, మొత్తానికి అధ్యాత్మ రామాయణకారుడు ఇంకొక ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు అధ్యాత్మ రామాయణం. ఆయన అంటారు, ఏతస్మిన్నంతరే చారాహ రావణాయ న్యవేదయన్. పరిగెట్టుకుంటూ చారులు వచ్చి రావణాసుడితో చెప్పారు, ఇలాగండి ఇలాగండి ఆయన పడిపోయారండి, ఆయన బతికించుకుంటున్నారండి వాళ్ళు, ఈయనేమో పర్వతం తేవడానికి వెళ్ళిపోయారండి హనుమంతుడని. శ్రుత్వా తచ్చారవచనం రాజా చింతాపరో భవత్. అయ్య బాబాయ్, మళ్ళీ బతికిపోతాడేమో లక్ష్మణ స్వామి అని చింత పెట్టేసుకున్నట్టు రావణాసురుడు. జగామ రాత్రో ఏకాకి కాలనేమి గృహం ప్రతి. మొత్తానికి ఏకాకిగా ఉన్నటువంటి ఆ రావణాసుడు ఏం చేయాలో తెలియక కాలనేమి అనే పేరున్నటువంటి ఇంకో రాక్షసుడి ఇంటికి వెళ్ళాడు. ఒకడు కూర్చుంటే తోచదు అలాంటప్పుడు ఇంకొకడు తోడు ఉండాలి. చతుశృంగమువాచేదం రాక్షసం కాలనేమినం మయా శక్త్యా హతో వీరో లక్ష్మణ పతితో భువి. చతుశృంగుడు, 4 కొమ్ములు ఉంటాయి వాడికి, అటువంటి రాక్షసుడు వాడు, కాలనేమి అనేటువంటి వాడు. వాడికి చెప్తూ ఉన్నాడు రావణాసుడు, నేను చాలా గొప్పగా యుద్ధం చేసేసి రామ సోదరుడైనటువంటి లక్ష్మణుడిని పడగొట్టేశానయ్యా. తం జీవయితుమానేతుం ఓషధీహి హనుమాన్ గతః. తీరా అతగాడిని కాస్త బతికించుకోవడం కోసం ఔషధాలు తెస్తానని చెప్పి హనుమంతుడు వెళ్ళిపోయాడు. యథా తస్య భవేద్విఘ్నః తథా కురు మహామతే. అతడు వెంటనే తిరిగి రావడానికి వీల్లేదు. అతను ఏ విఘ్నం చేసి హనుమంతుడు ఆపుతావో నీ ఇష్టం. నువ్వు హనుమంతుడు వెనక్కి రాకుండా ఆ లక్ష్మణ స్వామి బ్రతికించకుండా ఉండేలాగా నువ్వు ఏర్పాటు చెయ్యి. నువ్వు అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయమపేక్షతే తస్య ద్రోణగిరే పార్శ్వే మహత్తిష్టతి కాననం తస్మిన్ సరసి దుర్ధర్షా మకరీ గ్రహరూపిణి తిషత్యమర బృందాని భక్షయంతి గజానపి. ఈ హనుమంతుడు వెళ్ళినటువంటి పర్వత సమీపంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కాసారం ఉంది. కాసారం అంటే ఒక సరస్సు. అందులో ఒక దుర్ధర్షమైనటువంటి మొసలి ఉన్నది. అది అటుపక్కకు వచ్చినటువంటి పెద్ద పెద్ద ఏనుగులు కూడా పట్టి తినేస్తూ ఉంటుంది. తశాగ్రతో నజీవేత యద్యపి స్యాత్ పురంధరః. దానికి అంటబడ్డాడంటే పురంధరుడు కూడా బతికి బట్టగట్టలేడు. యథా తస్మిన్ జలే యాతి హనుమాన్ త్వం తథా కురు. ఈ హనుమంతుడు ఏం చేస్తావో తెలియదు, ఆ సరస్సు దగ్గరికి వెళ్ళేలా చేయి చాలు, తక్కిన పని ఆ మకరుడు చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆ కాలనేమితో చెప్తూ ఉన్నాడు రావణాసుడు, హనుమంతుడు మళ్ళీ వెనక్కి రాకుండా ఉండేటువంటి విగ్రహాలు తయారు చెయ్యి. ఎలాగా? మాయయా మునివేషేణ మోహయస్వ మహాకపిం. ఆయన దేనికి మాయలకే లొంగడు. నువ్వు అలా ఇలాంటి గొప్ప గొప్ప జంతువుల ఆకారాలు వేసుకుంటే నేను వెంటనే చంపేస్తాడు. ఒక ముని ఆకారం వేసుకో, ఒక భక్తుడి ఆకారం వేసుకో,
వేసుకుంటే ఆయన జాలి పడిపోతాడు. నువ్వు మహాభక్తుడు అనుకుని నీ దగ్గరికి వస్తాడు. ఆయన మోహింపచెయ్యి. రావణస్య వచ శ్రుత్వా కాలనేమిరువాచతం. ఈ మాట విన్నప్పుడు 2 చెవులు మూసుకున్నాడు కాలనేమి. ఏమన్నాడు? మారీచస్య యథారణ్యే పురా భూమృగరూపిణః తథైవ మేన సందేహో భవిష్యతి దశానన. నువ్వు గొప్ప నిర్వాకాలు చేస్తూ ఉంటావయ్యా రావణ. ఇదివరకు ఇలాంటి దారుణమైన పని చేసి మారీచుడిని లేడి వేషం వేసుకోమని చెప్పి పంపించావు. ఏమైంది? ఆ లేడీని కాస్త రామచంద్రుడు సంహరించేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని నా నమ్మకం. నువ్వు ఇలాంటి పనులు గొప్పగా చేస్తావు సుమా అని చెప్పి, ఇందులో నాకేం సందేహం లేదు, నేను వెళితే నన్ను చంపేస్తాడు హనుమత్ స్వామి అన్నాడు. సీతాం ప్రయచ్ఛ రామాయ రాజ్యం దేహి విభీషణే. నువ్వు పని చేయి, ఆ మునివేషం ఏదో నువ్వే వేసేసుకుని అడవులకు పో. విభీషణుడికి రాజ్యం అప్పగించేసి సీతాదేవి రాముడికి అప్పగించేసి చక్కగా ఇంకేమీ కూడా ఉండదు దీంతో. కాబట్టి అవతల వాడికి మునివేషం వేసుకోమని చెప్పడం కాదు, నువ్వు మునివేషం వేసుకోముందు. ఈ రాజ్యము ఈ సీత ఎందుకు నీకు? సీతను రాముల వారికి ఇచ్చేసి రాజ్యాన్ని విభీషణుడికి అప్పచెప్పేసాయి. వనం యాహి మహాబాహో రమ్యం మునిగణాశ్రయం. అనేకమైనటువంటి మునులు ఉండేటువంటి వనంలోకి మునివేషంలో నువ్వు వెళ్ళు, నాకు చెప్పడం కాదు. స్నాత్వా ప్రాతః శుభజలే కృత్వా సంధ్యాదికా క్రియాః తత ఏకాంతమాశ్రిత్య విచార్య విజితేంద్రియః. జితేంద్రియుడవై పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని నీ బట్టలు మార్చుకుని మునివేషధరుడువై ప్రకృతేరస్యమాత్మానం జ్ఞాత్వా ముక్తో భవిష్యసి జాతుం యజ్జ సమర్థోసి సగుణం దేవమాశ్రయ. కాబట్టి నువ్వు ప్రకృతి కంటే పరుడైనటువంటి వాడు అయినటువంటి పరమపురుషుడైనటువంటి వాడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని ధ్యానించు, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి పరమశివుణ్ణి ధ్యానించు. ఆ రెండు నీకు నిర్గుణ పరబ్రహ్మాన్ని నువ్వు పొందేటువంటి శక్తి నీకు లేకపోతే సగుణ బ్రహ్మణైనా ఆరాధించు. దాంతో నువ్వు కాస్త మెత్తబడతావు, నీకు కాస్త మంచి జరుగుతుంది. కృత్పద్మికర్ణికే స్వర్ణపీఠే మణిగణాన్వితే మృదు శ్లక్ష్ణతరే తత్ర జానక్యా సహ సంస్థితం. నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించలేకపోతే సగుణ పరబ్రహ్మ ఒకడు ఉన్నాడు, ఆయన పేరు చెప్తాను, ఆయన ఆరాధించు. ఎలా ఉంటాడు ఆయన? కృత్పద్మకర్ణికే, హృదయం స్థితిలో స్థితుడై ఉన్నాడు. స్వర్ణపీఠే మణిగణాన్వితే మృదు శ్లక్ష్ణతరే తత్ర జానక్యా సహ సంస్థితః. సీతాదేవితో కూడి ఉన్నటువంటి కూర్చున్నటువంటి హృదయ పద్మంలో ఉన్నటువంటి ఆ సీతారాముణ్ణి నువ్వు సగుణ పరబ్రహ్మగా ధ్యానించు. భజస్వరామం పరిపూర్ణమేకం విహాయ వైరం నిజ భక్తి యుక్తః హృదా సదా భావిత భావరూపం అనామరూపం పురుషం పురాణం. బ్రహ్మాండమైన వాడు చెప్తున్నాడు ఆ కారణం. నామరూపములు లేనటువంటి పురాణ పురుషుడైనటువంటి సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి భజస్వ రామం పరిపూర్ణం, పరిపూర్ణ పురుషుడు, పరిపూర్ణుడు. అటువంటి ఏకః న ద్వితీయోస్తి కశ్చిత్. రెండో వాడనే వాడు లేడు, రాముడు తప్ప. అటువంటి రాముడిని నువ్వు గనక సేవించు. అనామరూపం పురుషం పురాణం భజస్వ రామం పరిపూర్ణమేకం. పరిపూర్ణుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని నువ్వు సేవించు. కాలనేమివ చ శ్రుత్వా రావణో మృత సన్నిభం జజ్వాల క్రోధతాం రాక్షస సద్భిరభిరివాగ్నిమత్. అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే భగ్గుమన్నట్టు ఒక్కసారి భగ్గుమన్నాడు రావణాసురుడు. నిహన్మిత్వాం దురాత్మానం, నిన్ను ఇప్పుడే చంపేస్తాను నేను. మత్శాసన పరాన్ముఖం, నేను శాసనం చేస్తే అది కాదని నా మాట వినంటావా నువ్వు? నాకే పైగా నీతులు చెప్తున్నావా? పరై కించిత్ గృహీత్వా త్వం భాషసే రామకింకర. నువ్వు రామకింకరుడివి, రాముల వారి దగ్గర లంచం తీసుకున్నావు. నువ్వు లంచం తీసుకుని ఈ రకంగా నాకే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నావు. పరై కించిత్ గృహీత్వా త్వం భాషసే. వీడి లంచాలు ఇవ్వడం తీసుకోవడం అలవాటు. అంటే లంచం తీసుకోవడం లంచం ఇవ్వడం అనేవి రాక్షసం అలవాట్లు అని మనకి చెప్తూ ఉన్నది శాస్త్రం. కాబట్టి నువ్వు రాముల వారి దగ్గర లంచం తీసుకుని ఈ రకంగా మాట్లాడుతున్నావు రామకింకరుడిలాగా.
కాలనేమిరువాచేదం రావణం దేవకిం కృధా నరోచతే మే వచనం ఎద్ది గత్వా కరోమి తత్. నా మాట మీద అంత కోపం ఎందుకయ్యా నీకు? ఇంకా తప్పదు అంటే చెప్పు, నేను పెడతాను. నీ చేతిలో మరణించడం కన్నా ఆయన చేతిలో మరణించడమే, హనుమత్ స్వామి చేతిలో మరణించడమే నాకు ఇష్టం అని చెప్పి వెళ్ళివాడు. సరే, మొత్తానికి ఒక ముని వేషం వేసుకున్నాడు. అలా హనుమత్ స్వామి వెళ్ళేటువంటి మార్గంలో కూర్చొని తపస్సు చేసుకున్నట్లుగా నటించాడు. ఒక ఆశ్రమం పెట్టుకుని హనుమంతుడు తన మనసులో అనుకున్నాడు, ఇదివరకు కిందటిసారి నేను వచ్చినప్పుడు ఇక్కడ ఆశ్రమం లేదే, ఇప్పుడు వచ్చిందేమిటి? కిందటిసారి ఇక్కడికే కదా వచ్చాను నేను, అప్పుడు ఈ ఆశ్రమం నాకు కనపడలేదే, ఏదో తేడా ఉంది ఇక్కడ. మొన్నెప్పుడు కూడా నేను చూడలేదు. చింతయామాస మనసా శ్రీమాన్ పవన నందన పురాణ దృష్టమేతత్ మే మునిమండలం ఉత్తమం. ఈ మునిమండలం ఇదివరకు నేను వచ్చినప్పుడు లేదు, కాబట్టి నేను దారి తప్పి వేరే దారిలో వచ్చేసానా, లేదా నాకేమన్నా మోహం కానీ భ్రాంతి కానీ కలుగుతుందా? కానీ ఓ పని చేస్తాను, ఈ ఆశ్రమం లోపలికి వెళ్ళి కాల్సిన మంచినీళ్ళు అడిగి తీసుకుని తాగి అప్పుడు ఔషధ పర్వతం దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఆ దొంగ మునికి అభివాదం చేశాడు. ఓ శుభం కూడా, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తావా అని అడిగాడు. వెంటనే హనుమంతుడితో అడగగానే అతడు, ఏమయ్యా, నా తప ప్రభావంతో చూస్తున్నాను నేను, నువ్వు నాకు చాలా పూజనీయుడివి, నువ్వు నా అనుగ్రహంతో శీఘ్రంగా మళ్ళీ వెనక్కి లెక్కకి వెళ్ళిపోయేలా నేను చేయగలను, కానీ నాకంతా తెలుసు, లక్ష్మణ స్వామి కోసం వెళ్తున్నావు కదా, రావణాసుడు లక్ష్మణ స్వామిని కొట్టాడు కదా అని అన్ని ముందు తన యొక్క దివ్య దృష్టితోటి చూసినట్లుగా మొత్తం అంతా చెప్పాడు హనుమత్ స్వామితోటి. ఒకసారి అరమూసిన కన్నులతోటి కొంచెం తపస్సు చేస్తున్నట్లుగా నటించి, అక్కడ ఒక చిన్న కొలను ఉంది, అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగి మళ్ళీ నా దగ్గరికి రా అని. ఆ కొలంలో హనుమత్ స్వామి కోసం ఆ మకరం ఎదురు చూస్తున్నది. కాలనేమి వచ శ్రుత్వా విషమిశ్ర మధుపమం సదదర్శాథ తద్దివ్యం సరహ సర్వత్ర శోధితం. ఆ సరస్సు దగ్గరికి హనుమత్ స్వామి వెళ్ళారు. వెళ్ళి రెండు కళ్ళు మూసుకుని దోషుడితో నీళ్లు తీసుకుని ఆ నీరంతా కూడా తాగారు. తాగగానే భయంకరమైనటువంటి ఆకారంతో మకరీ మహామాయా మహాకపిం అగ్రసతం మహావేగాత్ మారుతిం ఘోర రూపిణి. హనుమస్వామి పట్టుకుంది ఆ మకరము. వెంటనే చూశారు హనుమస్వామి, అది ఆయన తినడానికి వస్తున్నటువంటి ఆ రెండు దవడల్ని కూడా తన చేతులతోటి విడదీసి చీల్చివేసి వెళ్ళిపోయింది, సంహరించేశారు హనుమస్వామి క్షణకాలంలో. అది వెంటనే తతోంతరిక్షే దృశే దివ్య రూపధరాంగన ధాన్యమాలీతి విఖ్యాత హనుమంతం అధాబ్రవీత్. మొత్తానికి ఆనంద రామాయణంలో వాటిలో చెప్పినటువంటి ధాన్యమాలి అనేటువంటి ఆవిడ ఒక రూపాన్ని ధరించి ఆ మకరి ఆ ధాన్యమాలి అనేటువంటి మహాద్భుతమైనటువంటి రూపంలో ఆకాశంలో వెళ్ళిపోతూ ఆయనకు చెప్పింది, నేను ఒక అప్సరసని, నా పేరు ధాన్యమాలిని. ఒకసారి శాండిల్య మహర్షి నా యందు అనురాగం కలిగినప్పుడు నన్ను పిలిచాడు. అప్పుడు నేను ఇప్పుడే కాదు కొన్నాళ్ళ తర్వాత వస్తానని వెళ్ళిపోయాను. రావణాసుడు బలాత్కారంగా నాకు సద్యోగర్భాన్ని కలిగించాడు. కాబట్టి నేను మును దగ్గరికి వెళ్ళి ఆ శాండిల్య మహర్షిని, నేను నీ దగ్గరికి వచ్చానయ్యా అంటే, నువ్వు పతితురాలు అయిపోయి వచ్చావు నా దగ్గరికి, ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, నాతో అబద్ధం చెప్పావు నువ్వు, కాబట్టి నువ్వు ఒక దారుణమైనటువంటి మకరవిక, ఆడు మొసలవిక, క్రూరమైనటువంటి మృగాలన్నింటినీ, పెద్ద పెద్ద మృగాలన్నింటినీ సంహరిస్తూ తింటూ నువ్వు కాలం గడుపు అని చెప్పి చెప్పారు. మొత్తానికి మనకి సుందరకాండలో రావణాసుడు సీతమ్మ దగ్గరికి కోపంగా వెళుతున్నప్పుడు ఆవిడతో నీకేం పనయ్యా, నేను ఉన్నాను కదా అని అతనికి కౌగిలించుకుని పక్కకి తీసుకెళ్ళిపోతుంది ధాన్యమాలిని అనేటువంటి ఆవిడ. హనుమత్ స్వామి వెనక్కి తిరిగి వచ్చి సుందరకాండలో కథ అంతా చెప్తూ వానరులందరినీ కూర్చోబెట్టి, అప్పుడు రావణాసుడికి చాలా కోపం వచ్చింది, సీతమ్మను సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు, మండోదరి వచ్చి అతని పక్కకి తీసుకెళ్ళిపోయింది అని చెప్తారు. దాంతో ఈ ధాన్యమాలినే మండోదరికి రెండు ఒకళ్ళేనా అనేటువంటి అనుమానం మనకు కలుగుతుంది. కానీ మండోదరికి కూడా ధాన్యమాలిని అనేటువంటి నామం ఉంటే ఉండవచ్చు, కానీ ఆ రోజు
మండోదరికి ధాన్యమాలిని 2 పేర్లు ఒకటే అవ్వడం వల్ల మొదట ధాన్యమాలిని అని చెప్పి హనుమత్ స్వామి నోట మండోదరి అని చెప్పించి ఉండవచ్చు మహర్షి. మొత్తానికి ఆ ధాన్యమాలిని, ఈ ధాన్యమాలిని ఒకటే ఆవిడ కాదు. ఈవిడ ఒక అప్సరో స్త్రీ. శాపవశాత్తు మకర రూపంలోకి వచ్చింది. మొత్తానికి ఆహ్, నాకు ఈ రకంగా ఆజ్ఞ ఇవ్వబడిందయ్యా. కాబట్టి నిన్ను సంహరించడానికి నాకు ఆహ్, ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి నేను రావణాసురుని యొక్క ఆజ్ఞ మేరకు నిన్ను సంహరించబోయాను తప్ప నాకు ఇందులో ఏమీ లేదని చెప్పి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. మొత్తానికి హనుమత్ స్వామి వెళ్ళి ఆ ఔషధాలన్నింటినీ కూడా సంగ్రహించి తెచ్చారు. అది అక్కడితోటి మనం మళ్ళీ వెనక్కి రామాయణంలోకి రావాల్సి ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలకి మనం సమాధానాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటేంటంటే హ్మ్. సుషేణుడు ఓ ఔషధుల్ని తీసుకురమ్మన్నారు. సూర్యాస్తమయం అయ్యే లోపున తీసుకురమ్మన్నారు అనేది ఆహ్, ఒకటి మనకి చెప్పారు. ఆ సమయంలో ఈ ధాన్యమాలిని అన్నావిడ ఇంకా రావణాసురుడి ఇంట్లోనే ఉంది. కాబట్టి ఆ ధాన్యమాలిని వేరు, ఈ ధాన్యమాలిని వేరు. కానీ సంజీవని పర్వతం వచ్చే లోపుని సూర్యుడాను ఉదయించకు అని చెప్పి రామచంద్రమూర్తి అన్నారు అని మనకి కొన్ని చోట్ల కనపడుతూ ఉన్నది. ఇందాకల మనం చెప్పిన హనుమద్ రామాయణాదులు. కానీ సూర్యాస్తమయం లోపున రావాలి అనేది సుషేణుడు పెట్టినటువంటి షరతు మనకి వాల్మీకి రామాయణం. అది సూర్యోదయమో, సూర్యాస్తమయం అన్నది దానికి కొంచెం కంగారు పడక్కర్లేదు. పైగా హనుమంతుడు అలా వస్తుంటే రామచంద్రుడిని చూసి సూర్యోదయం అయిపోతుంది అని కంగారు పడ్డారని కూడా రాసేశారు. హనుమత్స్వామి ఉత్తరం నుంచి దక్షిణం వైపు వస్తున్నారు. తూర్పు నుంచి పడమరకో, పడమర నుంచి తూర్పుకో వస్తున్నటువంటి ఆయన కాదు. అటువంటప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అని రామచంద్రమూర్తి హనుమత్స్వామిని చూసి భ్రమపడ్డాడు అన్నది ఎలా కుదురుతుంది? కాబట్టి అది కూడా మనకి కుదిరేటువంటి పని కాదు. 2 కొన్ని శంకలు చెప్పారు మనకి. ఒకటేంటంటే ఇంద్రజిత్తు గా గాయపడిన లక్ష్మణుడు మొదలైనటువంటి వాడికి సుషేణుడు మొదటిసారి ఒకసారి ఈ ఔషధులతోటి చేశారు కదా! అప్పుడే కొన్ని ఔషధులు పక్కకి పెట్టుకొని ఉంటే మళ్ళీ రెండోసారి వెళ్ళవలసిన అవసరం ఉండదు కదా! ఆయన ఎందుకు ఆ మాత్రం తెలివి లేనివాడా? అంటే కొన్ని వేల లక్షల మంది కపులకి వాడేసాడది. కాబట్టి అవి అయిపోయాయండి. మళ్ళీ తేవాల్సొచ్చింది అని మనం చెప్పుకున్నా పర్వాలా. అదే కాకుండా ఒకసారి పెకలించిన తర్వాత దానికి ఎక్స్‌పైరీ డేట్ అని ఒకటుంటుంది. ప్రతి మందుకి ఉన్నట్టే. ఈ ఔషధులు బహుశా అంతకాలం అప్పటికి ఇప్పటికి మధ్యలో చాలా యుద్ధం అయింది. ఇవి ఇప్పుడు పనిచేయటం లేదేమో అని కూడా మనం అనుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇదివరకు ఒకసారి ఆహ్, ఈ హనుమత్ స్వామి మొత్తం పర్వతాన్ని పెకలించి తెచ్చేసారు అని రాశారు. ఇప్పుడు పర్వతాన్ని పెకలించి పర్వత శిఖరాన్ని ఒకదాన్ని పెకలించి తెచ్చారని మనకు చెప్పారు. అంటే మొదటిసారి తెచ్చినప్పుడు పర్వతము తెచ్చిన ఆయన మళ్ళీ పర్వతం మొత్తాన్ని తేకుండా శిఖరం ఒకదాన్ని ఎందుకు తెచ్చారు? ఇప్పుడు కూడా పర్వతం మొత్తం తేవచ్చు కదా! అనేదానికి రకరకాలుగా అనేకమైనటువంటి వ్యాఖ్యానకారులు రకరకాలైనటువంటి వాళ్ళ ఆలోచనలు చెప్పారు గానీ, మొత్తానికి ఇందులో ఉన్నటువంటి విశల్యకరణి, సంధానకరణి ఇలాంటి మూలికలు కొన్ని ఆ కాలంలో అయోధ్య నగరంలో వాళ్ళకి కూడా కొన్ని తెలుసు. అది మనకి ఆహ్, రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళేటప్పుడు కౌసల్యాదేవి రక్ష కడుతుంది రామచంద్రుడికి. దేనితోటి? విశల్యకరణితో రక్ష కడుతున్నాను అని చెప్పిందావిడ వాల్మీకి. అంటే ఈ విశల్యకరణి అనేది ఎక్కడో హిమాలయాల్లోనే ఉంటుంది. అక్కడే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చెంచులు, బోయేవాళ్ళు వీళ్ళు వాళ్ళకి కూడా ఏదో కాస్త తెలిసి ఉండాలి. లేకపోతే అది కౌసల్య తల్లి దాకా ఎలా వచ్చిందది? దాంతో రామచంద్రుడికి రక్ష కట్టడం ఏంటి? తర్వాత ఆహ్, వృషభ పర్వతం నుంచి హనుమంతుడు తెచ్చిన ఆ పర్వతం నుంచి మూలికలు సంగ్రహించాడు. వాటినన్నిటిని వాడాడు అంటే మూలికల వాసనతోటే అంతా బతికిపోయారు. మరి ఆ వాసనల వల్ల ఆహ్, వాటిని దాచి ఉంచొచ్చు కదా! వాటిని మళ్ళీ పర్వతం మీద పెట్టి హనుమంతుడు వెనకెందుకు పంపించేశాడు? అంటే తెలివైన వాడు కాబట్టి సుషేణుడు ఆ మూలికలు అక్కడే యుద్ధరంగంలోనే ఉంటే రాక్షసులు ఎవరు మరణించరు. వాళ్ళు కూడా బతుకుతూనే ఉంటారు. కాబట్టి ఇంకా వాటి అవసరం ఎప్పుడైతే అయిపోయిందో వానరులందరూ ఎప్పుడైతే బతికిపోయారో కాబట్టి దానిని ఆ పర్వతంలోనే మళ్ళీ పడేసి, ఆ పర్వతాన్ని వెనక్కి పెట్టేసి రమ్మన్నారయ్యా! అందుకని మనకేమి మిగలలేదు అనేటువంటి ఆహ్, అందమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు మొత్తానికి. అంటే ఒక చిన్న విషయం మనకి వాల్మీకి మహర్షి చెప్పగానే ఎంతెంత మంది ఎంతెంతగా దాని గురించి ఆలోచించేస్తారు అనేది మనం చూడాలి.
మొత్తానికి ఆ రామచంద్రమూర్తి రావణాసురుడికి యుద్ధం జరుగుతూ ఉన్నది. లక్ష్మణ స్వామి లేచిపోయారు. ఏం చేయమంటావురా లక్ష్మణ అని అడిగారు రామచంద్రమూర్తి. అడగానే ఆయన రామచంద్ర ఏం చేయడం ఏంటయ్యా, ముందు నీ ప్రతిజ్ఞను మర్చిపోకుండా నెరవేర్చు. నేను బానే ఉన్నాను, మరి నీకు వదిలేసే. నువ్వు వెంటనే యుద్ధంలో రావణాసురుని చంపాలి. అహంతు వధమిచ్చామి శీఘ్రమస్య దురాత్మనః యావదస్తం నయాత్యేష కృతకర్మా దివాకరః. సూర్యుడు అస్తమించే లోపు నేను అన్నయ్య నువ్వు రావణాసురుని సంహరించాలి, ఇది నా కోరిక తీరుస్తావు కదూ అని అడిగారు లక్ష్మణ స్వామి. యది వధమిచ్చసి రావణస్య సంఖ్యే యది చ కృతాం హితవేచ్ఛసి ప్రతిజ్ఞాం యది తవ రాజసుతాభిలాష ఆర్య కురుచవచో మమ శీఘ్రమద్య వీరా. వెంటనే నా మాటని నువ్వు చేసి పెట్టాలి, ఆ రావణాసురుని సంహరించాలి. మొత్తానికి ఆ రకంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రామచంద్రమూర్తి నేల మీద ఉన్నారు, వాడు రథంలో కూర్చొని యుద్ధం చేస్తూ ఉన్నారు. పైనుంచి దేవతలందరూ చూస్తూ ఉన్నారు. భూమౌ స్థితస్య రామస్య రథస్తస్య చ రక్షసః న సమం యుద్ధమిత్యాహుః దేవ గంధర్వ కిన్నరాః. యుద్ధం అంటే సమబుద్ధి ఉండాలయ్యా, సమానంగా ఉండాలి. ఆయన నేల మీద ఉండడం ఏమిటి, వాడేమో రథంలో కూర్చుని యుద్ధం ఏమిటి, ఏమిటయా మీరందరూ చేస్తుంది అని వాళ్ళలో ఒకడు మాట్లాడుకుండగానే తతో దేవవరః శ్రీమాన్, శ్రీమంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి దేవతలందరికీ ప్రభు అయినటువంటి దేవేంద్రుడు శ్రుత్వా తేషాం వచోమృతం, అమృతతుల్యమైనటువంటి వారి మాటలు విని గబుక్కున ఒక ఆలోచన వచ్చి ఆహూయ మాతలిం శక్రః, మాతల్ని తీసుకుని రథాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. మాతలి వెళ్ళాడు. మొత్తానికి మనం మాతలి తెచ్చినటువంటి ఐంద్ర రథం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి రావణాసురుడు చేస్తున్నటువంటి యుద్ధం చూసాం. వందల కొద్ది బాణాలు అటు నుంచి వెళ్తున్నాయి, ఇటు నుంచి వెళ్తూ ఉన్నాయి. మనం 27వ శ్లోకం దగ్గర ఆగాం. తే తాన్ సర్వాన్ శరాన్ జఘ్నుః సర్పరూపాన్ మహాజవాన్ సుపర్ణ రూపా రామస్య విశిఖాః కామరూపిణః. వందల వేల కొద్దీ వస్తున్నటువంటి, ముఖం తెరుచుకుని విషాన్ని కప్పుతూ వస్తున్నటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి ఆ బాణాలన్నింటినీ కూడా రామచంద్రమూర్తి వేసినటువంటి సుపర్ణ రూప బాణం, గరుత్మదిన ఆకారంలో ఉన్న బాణములు వెళ్ళి వాటన్నిటినీ కూడా అడ్డం కొట్టేశాయి, వాటన్నిటిని సంహరించేశాయి. అస్త్రే ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిపః అభ్యవర్షత్ తదా రామం ఘోరాభిః శరవృష్టిభిః. ఎప్పుడైతే తన అస్త్రం విఫలమైందో అది చూసినటువంటి రావణాసురుడు విక్రి క్రోధంతో రామచంద్రమూర్తిని ఘోరమైనటువంటి శరవర్షంతో కొడుతూ ఉన్నాడు. తతఃశరసహస్రేణ రామమక్లిష్టకారిణం అర్ధయిత్వా శరౌఖేణ మాతలిం ప్రత్యవిద్యత. వాడికి చేతనైంది అది. రాముల వారికి కొట్టలేని చేత కాకపోతే సారథిని కొడతాడు, రాముల వారికి కొట్టడం చేత కాకపోతే ఆయన మోస్తున్నటువంటి హనుమ స్వామిని కొడతాడు. ఇది వాడి చేతనైంది. రాముల వారిని ఏం చేయలేనటువంటి వాడు సారథి అయినటువంటి మాతల మీదకి బాణముల యొక్క సమూహాలు వేయడం మొదలెట్టాడు. అక్లిష్టకారిణం రామం, రాముడి మీదకి అక్లిష్టకర్మ అయినటువంటి రాముడి మీదకి బాణాలు వేయడమే కాకుండా మాతలిం ప్రత్యవిద్యత, మాతల్ని కూడా అనేక బాణాలతోటి కొడుతూ ఉన్నాడు. చిచ్ఛేదకేతుముద్దిశ్య శరేణైకేన రావణః. ఆశ్చర్యం, ఇంద్రుడు పంపించినటువంటి ఆ రథం మీద ఉన్నటువంటి ధ్వజాన్ని పడగొట్టాడు రావణాసుడు తన యొక్క బాణంతో. మామూలు రథం కాదు అది, దేవేంద్రుడు పంపినటువంటి రథం. ఆ రథానికి ఉన్నటువంటి ధ్వజం మామూలు ధ్వజం కాదు. ధ్వజం పడిపోయింది అంటే చాలా అవమానకరమైనటువంటి వ్యవహారం. తన ధ్వజాన్ని తాను రక్షించుకోవలసి ఉంటుంది వీరుడైనటువంటి వాడు. మొత్తానికి ఆ ధ్వజాన్ని ముందు కొట్టాడు. పాతయిత్వా రథోపస్తే రథాత్ కేతుం చ కాంచనం ఐంద్రానపి జఘాన అశ్వాన్ శరజాలేన రావణః కాంచనం కేతుం రథాత్. ఆ బంగారు దండం ఉన్నటువంటి, కట్టబడినటువంటి ధ్వజం కలిగినటువంటి ఆ బంగారు దండాన్ని ఆ రథం నుంచి
పాతయిత్వా నేల మీద పడేలాగా కొట్టాడు వాడు ఒక బాణంతో. తర్వాత రథం యొక్క పైభాగాన్ని పడగొట్టాడు. ఆ డోములో ఉంటుంది పైన. దాన్ని కూడా పడగొట్టేశాడు. శరజాలేన ఐంద్రాన్ అశ్వాన్ జఘాన. ఇంద్రాశ్వములని తన యొక్క బాణములతోటి కొట్టాడు. వాటిని కూడా పడగొడుతూ ఉన్నాడు. విషేదుః దేవగంధర్వచారణాః దానవైః సహ రామమార్తం తదా దృష్ట్వా సిద్ధాశ్చ పరమర్షయః. రామచంద్రమూర్తి నాకు కొట్టడానికి సాధ్యం అవుతుందండి వాడికి? కొట్టగలడా? కొడితే ఇంక రాముడు దేవుడు ఏమిటండి అని అనడానికి లేదు. కారణం రాముడు మానవ రూపంలోనే ఉన్నారు. ఆ రథానికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఇంతోటి ఇంద్రుడి యొక్క రథము ఏదో మహా గొప్పగా ఉంటుంది అనుకోవడానికి లేదు రామచంద్రమూర్తి ముందు. పైగా వాడి తపస్సు అంత ఉంది రావణాసుడు. అంత తపస్సు ఉన్న కారణం చేత వాడు ఆ రకంగా ఆ రథం యొక్క పైభాగాన్ని, అశ్వాలని, ఆ ధ్వజాన్ని కూడా కొట్టగలిగాడు. మొత్తానికి అది చూడగానే ఆర్తుడైపోయినటువంటి రామచంద్రమూర్తిని చూస్తూ ఉన్నారు పైనుంచి సిద్ధులు, పరమర్షులు, దేవ గంధర్వ చారణులు, దానవులు వీళ్ళందరూ కూడా ఆకాశం నుంచి చూస్తూ ఉన్నారు. అయ్యో అదేమిటి 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 అని కంగారు పడిపోతూ ఉన్నారు. రామచంద్రమూర్తి ఆర్తుడైపోతూ ఉన్నారు. రామచంద్రమూర్తిని ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడు వీడు. వ్యధితాః వానరేంద్రాశ్చ బభూవుః స విభీషణాః. విభీషణుడితో సహా సమస్తమైనటువంటి వానరులందరూ కూడా వ్యధితాః బభూవుః, చాలా అయ్యయ్యయ్యో అని బాధపడిపోతూ ఉన్నారు. రామచంద్రమసం దృష్ట్వా గ్రస్తం రావణ రాహుణా. మళ్ళీ కవిత్వం మహర్షికి. రావణుడనే రాహు వచ్చి రాముడు అనేటువంటి చంద్రుణ్ణి పట్టేసుకుందయ్యా. అంటే చంద్రగ్రహణం వచ్చింది ఇప్పుడు. రామచంద్రుణ్ణి రాహువు పట్టుకుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా విలవిలలాడిపోతూ ఉన్నారు. వానర నాయకులు, విభీషణుడు మొదలైన వాళ్ళందరూ కూడా. ప్రాజాపత్యంచ నక్షత్రం రోహిణీం శశినః ప్రియాం సమాక్రమ్య బుధః తస్తౌ ప్రజానాం అశుభావః. అంతరిక్ష సంబంధమైనటువంటి కొన్ని పోలికలు ఇదివరకు కూడా మహర్షి చెప్పారు. బుధే ఖే రోహిణీమివ. రావణాసుడు సీతమ్మ ఎత్తుకుపోతున్నప్పుడు వాడినటువంటి ఉపమానం. ఆకాశంలో బుధగ్రహం వచ్చి రోహిణిని ఎత్తుకుపోయినట్లుగా ఎత్తుకుపోయాడు వాడు. అంటే రోహిణి ఈ బుధగ్రహం చేత కప్పబడి ఉండడం, కనపడకుండా ఉండడం అనేది ఒక అంతరిక్షంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ, ఒక అద్భుతం. అది జరిగినప్పుడు ప్రజలకి అశుభము అనేటువంటిది నిర్ణయించారు. ఎలాగైతే తోకచుక్క వచ్చినప్పుడు అశుభమానం, గ్రహణం వచ్చిన సమయంలో అది సరైన కాలం కాదని అంటారో అలాగే. ప్రాజాపత్యంచ నక్షత్రం. ప్రజాపతి దేవతాత్మకమైనటువంటి ప్రతి నక్షత్రానికి ఒక దేవత ఉంటుంది. మా రామచంద్రుడు అదితి దేవాత్మకమైనటువంటి నక్షత్రం గలవాడు. పునర్వసు నక్షత్రం అదితి దేవాత్మ. సర్పదేవాత్మకమైనటువంటిది ఆశ్లేషణ నక్షత్రం లక్ష్మణస్వామి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక అధిదేవత ఉంటుంది. ప్రాజాపత్యంచ నక్షత్రం. ప్రాజాపత్య దేవతాత్మకమైనటువంటి నక్షత్రం. శశినః ప్రియా. చంద్రుడికి మిక్కిలి ఇష్టమైనటువంటి రోహిణీ, చంద్రుడి భార్య అయినటువంటి రోహిణి నక్షత్రాన్ని ఆక్రమించి బుధః తస్తౌ, బుధుడు ఆ రోహిణి నక్షత్రాన్ని ఆక్రమించినట్లుగా ప్రజానాం అశుభావః, ప్రజలందరికీ అశుభాన్ని సూచిస్తూ ఉండేలాగా అక్కడ ఉన్నది. ఆ సమయం రామచంద్రమూర్తి ఆర్తుడే ఉన్నాడు. రావణాసుడి పైచేయిగా ఉన్నది. యుద్ధం జరుగుతూ ఉన్నది. సధూమ పరివృతోర్మిః ప్రజ్వలన్నివ సాగరః ఉత్పపాత తథా క్రుద్ధః స్పృశన్నివ దివాకరం. మొత్తానికి ఆ సమయంలో ఎలా ఉన్నదయ్యా అంటే గొప్ప ధూమంతో కూడినటువంటి తరంగాలతో మండుతోందా అన్నట్లుగా ఆ సముద్రం ప్రకోపించి పైకి ఎగిసిపోయిందట. సూర్యుడిని అంటుకుందామని సూర్యుడి దాకా తాకేంత పైకి లేస్తూ ఉన్నాయి కెరటాలు. అంటే ఓ మహాప్రళయ కాలంలాగా కనపడుతూ ఉన్నది ఆ సమయం. సధూమ పరివృత్త ఊర్మిః ప్రజ్వలన్నివ సాగరః. సలసలా కాగిపోతోందట సముద్రం అంతా. దాని నుంచి పొగలు వెదజమ్ముతూ ఉన్నాయి. అది ఎంత పైకి ఎగురుతోంది అంటే సూర్యుడిని స్పృశించి మళ్ళీ కిందకు దిగుతుందా సముద్రం అన్న ఎత్తుగా పైకి కెరటాలు లేస్తూ ఉన్నాయి.
శస్త్రవర్ణ సుపరుషో మందరశ్మిర్దివాకరః అదృశ్యత కబంధాంకః సంసక్తో ధూమకేతునా. శస్త్రవర్ణ సుపరుషః, శస్త్రవర్ణం అంటే ఖడ్గము వంటి నల్లని కాంతి. ఖడ్గం నల్లగా ఉంటుంది, ఇనుముతో చేయబడి ఉంటుంది. శస్త్రవర్ణం అంటే నల్లటి కాంతి. అటువంటి కాంతి కలిగినటువంటి సుపరుషః, మిక్కిలి కరకుగా ఉన్నటువంటి పరుషమైనటువంటి, మందరశ్మి, మందమైనటువంటి కిరణములు కలవాడై, ఎక్కువ తేజస్సు లేనివాడై, దివాకరః, సూర్యుడు, కబంధాంకః ధూమకేతునా సంసక్తః, మొండెము సమీపమునందు కలవాడై, అంటే సూర్యుడు ఆ కబంధము అంటే శిరస్సు లేకుండా మొండెం మాత్రమే ఉన్నటువంటిది. అటువంటి ఒక ధూమకేతు అంటే ఒక తోకచుక్క, తోకచుక్క సమీపంలో ఉన్నాడా సూర్యుడు అన్నట్లుగా ఎక్కువ కాంతి లేకుండా కిరణాలు కలిగినటువంటి ఉన్నాడు సూర్యుడు రామచంద్రమూర్తి యొక్క ఆర్తి వల్ల, ఆర్తి కలిగినటువంటి సమయంలో. కోసలానాంచ నక్షత్రం వ్యక్తమింద్రాగ్నిదైవతం ఆక్రమ్య అంగారకః తస్థవు విశాఖామపి చాంబరే. తృప్తి కలగటం లేదు మహర్షికి. ఎన్ని రకాలుగా వర్ణించిన రామచంద్రమూర్తి ఆర్తుడవడం ఏమిటి, రావణాసుడు చేయి పైన అవడం ఏమిటి, ఇది భరించలేకపోతున్నారు మహర్షి. అందుకే ఆయన చెప్తూ ఉన్నారు, అంబరే, ఆకాశంలో, అంగారకః, అంగారకుడు, ఐంద్రాగ్నిదైవతం కోసలానాం నక్షత్రం, ఇంద్రుడు అగ్ని దేవతలుగా కలిగినటువంటి కోసలరాజు యొక్క నక్షత్రమైనటువంటి విశాఖాం ఆక్రమ్యతస్థౌ, కోసలరాజులందరికీ కూడా ఐంద్రాగ్ని దైవతమైనటువంటి విశాఖ నక్షత్రం కలిగి ఉన్నవారట వాళ్ళందరూ. రామచంద్రమూర్తి పునర్వసు గాని ఒకరికి ఒక నక్షత్రం ఉంటుంది. కోసల రాజులందరికీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ ఇక్ష్వాకులది సరి అయినటువంటిది ఏది అంటే విశాఖ నక్షత్రం. అలాగా ఈ అంగారకుడు విశాఖ నక్షత్రాన్ని ఆక్రమించేసి దానికి యొక్క కాంతిని తగ్గించేస్తే ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా ప్రళయకాలంలో సంభవించేటువంటి వ్యవహారం. అంటే ప్రళయం రాబోతోందా అన్నంతగా ప్రకృతి అంతా కూడా అల్లలాడిపోతూ ఉన్నది. దశాస్య వింశతి భుజ ప్రగృహీత శరాసన అదృశ్యత దశగ్రీవ మైనాక ఇవ పర్వత. 10 ముఖములతోటి 20 చేతులతోటి బాణములు ధనుస్సులు ధరించినటువంటి ఆ దశగ్రీవుడు రావణుడు మైనాక పర్వతంలా ఉన్నాడట. మైనాక పర్వతం ఎత్తుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. రావణాసురుడు అంటే ఒక మహాపర్వతంలా ఉన్నాడు. నిరస్యమానో రామస్తు దశగ్రీవేణ రక్షస నాశక్నోదభిసంధాతుం సాయకాన్ రణమూర్ధని. యుద్ధారంగం అంతటిని కూడా ఆక్రమించేసి అల్లకల్లోలం చేసి వస్తూ ఉండగా రావణాసురుడు ఈ రకంగా రామచంద్రమూర్తి నిరస్యమాన, అనేకమైనటువంటి బాణాలు తగులుతూ ఉన్నాయి రామచంద్రమూర్తికి. సాయకాన్ అభిసంధాతు నాశక్నోతు, ఆయన పైనుంచి బాణం తీసి ధనుసుకి సంధించడానికి సమయం వీలు చిక్కటం లేదు. అన్ని బాణాలు వచ్చేస్తున్నాయి మీదకి. చెయ్యి పైకెత్తినప్పుడల్లా చేతి మీద ఒక బాణం తగులుతూ ఉన్నది. ఆయన ఇంకో బాణాన్ని తీసి ధనుసు సంధించేటువంటి సమయమే దొరకటం లేదు. ఆ రకంగా ఆయన నాశక్నోత్, ఆయన బాణాలు సంధించడానికి సమర్థుడు కాలేకపోతున్నారు, బాణాలు సంధించలేకపోతున్నారు. సకృత్వా భృకుటిం క్రుద్ధః కించిత్ సంరక్తలోచనః జగామసు మహాక్రోధం నిర్దహన్ ఇవ చక్షుషా. ఇది కవి అంటే చెప్పవలసిన మాట ఇలా చెప్పాలి. ఇది జరిగేటప్పటికి రామచంద్రమూర్తి కించిత్ సంరక్తలోచనః, కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. అంటే ఇంతసేపు యుద్ధం చేస్తున్నప్పుడు, ఇంతసేపు దెబ్బలు తింటున్నప్పుడు కూడా రామచంద్రమూర్తి ప్రశాంతంగానే ఉన్నారు, కళ్ళు నిర్మలంగా తెల్లగానే ఉన్నాయి. ఇప్పుడు కించిత్ సంరక్షితలోచనః, కొంచెం కన్ను ఎర్రబడింది అంటే రామచంద్రమూర్తి. అంటే ఇప్పుడు మొదటిసారి రావణాసురుడి మీద కొంచెం కోపం వచ్చింది. ఏమిట్రా వీళ్ళు పోనీ కదా అనుకుంటే ఇంత యుద్ధం చేసేస్తున్నాడు వీళ్ళు. జగామసు మహాక్రోధం, చాలా కోపం తెచ్చుకున్నారు. ఎలాంటి కోపం తెచ్చుకున్నారు ఆయన? నిర్దహన్నివ చక్షుషా,
ఆ కళ్ళ నుంచి వచ్చేటువంటి మంటలతోటే సమస్తాన్ని మండించి వేస్తారా ఇప్పుడు అన్నంత కోపం వచ్చింది. కళ్ళలోంచి వచ్చేటువంటి మంటలతో కాల్చివేసేవారు ఒకరే ఉన్నారు. ఇప్పుడు ఈయన అలా కనపడుతున్నారు. అంటే సాక్షాత్ శివ పరమాత్మలా దర్శనమిస్తూ ఉన్నారు. లయకారకుడైన శివుడు వచ్చి అక్కడ నిలబడ్డాడా అన్నట్లుగా రామచంద్రమూర్తి తన చూపులతోనే సమస్త లోకాన్ని కాల్చేసేటట్లుగా విక్కిరి కోపంతోటి ఒక్కసారి భృగుటి ముడిచారట. అంటే కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంటే మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి యుద్ధాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఏదో కొంపలు అంటుకునే వ్యవహారం వీడితో ఇలా ఉంటే లాభం లేదని ఇప్పుడు అనుకున్నారాయన. తస్య క్రుద్ధస్య వదనం దృష్ట్వా రామస్య ధీమతః. ఆ మాత్రం కొంచెం కళ్ళలో ఎరుపు రంగు వచ్చి కొంచెం భృకుటి ముడి పడగానే సర్వభూతాని విత్రేసుః. సమస్త భూతములు గడగడ గడగడ వణికిపోయాడు. అయ్య బాబోయ్! రామచంద్రమూర్తి కోపం వచ్చేసింది. ఆయన కోపం రానంత వరకు పర్వాలేదు. సుమహాక్రోధః, మహాక్రోధం కాదు, సుమహాక్రోధం. చాలా ఎక్కువ కోపం వచ్చింది. దాంతో కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. సమస్త భూతములు చూశాయి. సర్వభూతాని విత్రేసుః ప్రాకంపత చ మెదినీ. భూమి కంపించిపోయింది. గడగడ భూకంపం వచ్చేస్తున్నట్లుగా అంతా కూడా కదిలిపోతూ ఉన్నది. సమస్త భూతములు కూడా వణికిపోతూ ఉన్నాయి రామచంద్రమూర్తి యొక్క కోపం చూసి. సింహ శార్దూలవాన్ శైలః సంచచాల చలద్రుమః బభూవ చాపి క్షుభితః సముద్రః సరితాం పతిః. అనేకమైనటువంటి సింహాలు, పెద్ద పులులు, తోడేళ్లు ఇవన్నీ ఉన్నటువంటి మహాపర్వతాలు చలించిపోతూ ఉన్నాయి. వాటి మించి రాళ్ళన్నీ కిందకి రాలిపోతూ ఉన్నాయి. భూమి కంపించిపోతూ ఉన్నది. సముద్రం అల్లకల్లోలం అయిపోతుంది. క్షుభితః సముద్రః సరితాం పతిః. సమస్త నదులకు పతి అయినటువంటి నదీనాం సాగరో గతిః. నదులన్నిటికీ కూడా సాగరమే గతి. ఇంకెక్కడికి వెళ్తాయి అవన్నీ చివరికి సముద్రంలోనే కలవాలి. కాబట్టి సముద్రుడికి నదులకి స్త్రీ రూపము, సముద్రుడికి పురుష రూపము ఇచ్చి నదులన్నీ కూడా సముద్రం యొక్క భార్యలు అని అందంగా మనకి చెప్తారు. కాబట్టి సరితాం పతిః, నదుల యొక్క ప్రభు అయినటువంటి పతి అయినటువంటి సముద్రుడు క్షుభితః అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాడు. ఖరాశ్చ ఖర నిర్ఘోషాః గగనే పరుషా ఘనాః ఔత్పాతికాశ్చ నర్దంతః సమంతాత్ పరిచక్రముః. గాడిదల రంగు కలిగినటువంటి కటువైనటువంటి ఖర నిర్ఘోషాః, కటువైనటువంటి కర్ణ కఠోరమైనటువంటి ధ్వనులు చేస్తున్నటువంటి ఔత్పాతికాః, ఉపద్రవాన్ని సూచించేటువంటి, ఈ ఉపద్రవం రాబోతుంది అని చెప్పేటువంటి, అంటే అంతరిక్షమైనటువంటి కొన్ని శకునములు, అవి ఘనాః మేఘములు గగనే సమంతాత్ పరిచక్రముః. ఆకాశం అంతా కూడా మేఘాలు గిరగిరగిరగా తిరిగేస్తున్నాయి. విక్రి వేగంగా కదిలిపోతూ ఉన్నాయి ఒక చక్రంలాగా ఆకాశంలో మేఘాలన్నీ కూడా. రామం దృష్ట్వా సుసంక్రుద్ధం ఉత్పాతాంశ్చైవ దారుణాన్ విత్రేసుః సర్వభూతాని రావణస్య అభవత్ భయం. ఎప్పుడైతే ఇంత అల్లకల్లోలం జరిగిపోతూ ఉందో రామచంద్రమూర్తి భృకుటి ముడిచినంత మాత్రాన సమస్తమైనటువంటి ప్రకృతి అల్లకల్లోలం అయిపోతుందో, అలా ఉన్నటువంటి రాముణ్ణి చూసి, మిక్కిలి కోపించినటువంటి రాముణ్ణి చూసి, దారుణమైనటువంటి ఉత్పాతాలన్నింటినీ చూసి సర్వభూతాని విత్రేసుః, సమస్త భూతములు కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి, భయపడిపోతూ ఉన్నాయి. రావణస్య భయమభవత్, రావణాసుడు కూడా భయం వేయడం మొదలెట్టింది, భయం కలగడం మొదలెట్టింది రావణాసుడు కూడా. విమానస్థాస్తదా దేవాః గంధర్వాశ్చ మహోరగాః ఋషిదానవ దైత్యాశ్చ గరుత్మంతశ్చ ఖేచరాః దదృశుస్తే తథా యుద్ధం లోక సంవర్త సంస్థితం నానా ప్రహరణైః భీమైః సూరయోః సంప్రయుధ్యతోః. ఆ రకంగా అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని వాడుతూ ఒకరి మీద ఒకరికి యుద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి రావణులని చూసి విమానాల్లోంచి చూస్తున్నారు పైనుంచి. దేవాః గంధర్వాః మహోరగాః ఋషి దానవ దైత్యాశ్చ, ఋషులు, దానవులు, దైత్యులు, ఉరగములు, గంధర్వులు, దేవతలు, గరుత్మంతశ్చ, గరుత్మంతులు, అనేకమైనటువంటి గరుత్మంతులు, గరుత్మత్ జాతి,
వారందరూ కూడా ఆకాశంలో చెగుతూ ఖేచరాహ, ఆకాశంలో తిరిగేటువంటి సమస్త జీవులు కూడా, మనందరం భూచరులు, అలాగే ఆకాశంలో తిరిగేవాటి కూడా ఖేచరులు. అంటే అనేకమైనటువంటి దేవజాతుల వాళ్ళు, అప్సరసులు, కిన్నెరలు, కింపురుషులు, వీళ్ళందరూ ఖేచరులు అని పేరు. మనం నేల మీద నడిచినట్టుగా వాళ్ళు ఆకాశంలో నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ పైనుంచి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ యుద్ధాన్ని లోక సంవర్త సంస్థితం, సమస్త లోకములలోనూ ప్రళయం రాబోతోందా, ప్రళయకాలం రాబోతోందా ఇప్పుడు అన్నట్లుగా ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని చూసి గడగడలాడిపోతూ ఉన్నారు పైన ఉన్నటువంటి వారందరూ కూడా. ఊచుః సురాసురాః సర్వే తదా విగ్రహమాగతాః ప్రేక్షమాణాః మహద్యుద్ధం వాక్యం భక్త్యా ప్రహృష్టవత్. ఆ మహాయుద్ధాన్ని చూస్తున్నటువంటి సురాసురాః, సురలు అసురులు కూడా అందరూ ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ ఉన్నారట. కొంచెం మోక చేతులతో ఒకరిని తోసేసుకుంటున్నారు. నాకు సరిగ్గా కనపడట్లేదు, నన్ను చూడండి, నన్ను చూడండి. ఎంత కిక్కిరిసిపోయిందంటే ఆకాశం, వాళ్ళందరూ కూడా ఆహ్, విగ్రహమాగతాః ప్రేక్షమాణాః వాక్యం భక్త్యా ప్రహృష్టవత్. ఒకరితో ఒకరు కలహించుకుంటూ, దెబ్బలాడుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటూ, ఎగబడిపోయి పైనుంచి ఆసక్తితోటి, సంతోషంతోటి, ఇకనో ఇప్పుడు రావణాసురుడు మరణిస్తాడు అనేటువంటి ఆనందంతోటి చూస్తూ ఉన్నారు. దశగ్రీవం జయేత్సాహుః అసురాः సమవస్థితాः దేవాः రామమవోచంస్తే త్వం జయేతి పునః పునః. పైనున్నటువంటి అసురులు, రావణాసురుడు జిందాబాద్ నడుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ రామచంద్రమూర్తి జిందాబాద్ నడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు రామలక్ష్మణుల రామచంద్రమూర్తి కోసం దేవతలు. రావణాసురుడి కోసం జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు పైనుంచి చూస్తున్నటువంటి అసురులందరూ కూడా. అంటే అక్కడే అప్పటికి 2 పక్షాలు అయిపోయారు. రామపక్షము, రావణ పక్షము. ఇద్దరు కూడా కేచర్లు, ఇద్దరు పైనుంచి చూస్తూ ఉన్నారు. ఏతస్మిన్నంతరే క్రోధాత్ రాఘవస్య స రావణః ప్రహర్తు కామో దృష్టాత్మా స్పృశన్ ప్రహరణం మహత్ వజ్రసారం మహానాదం సర్వశత్రునిబర్హణం. ఇంతట్లోకి దుర్మార్గుడైనటువంటి ఆ రావణ, అందరినీ ఏడిపించేటువంటి అలవాటు ఉన్నటువంటి రావణుడు, ప్రహర్తుకామః, రామచంద్రుణ్ణి కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో, దుష్టాత్మా, దుష్టుడైనటువంటి రావణుడు, వజ్రసారం మహానాదం శత్రు నిబర్హణం ప్రహరణం మహత్ స్పృశన్, మంచి వజ్రాయుధంతో సమానమైనటువంటి గొప్ప శబ్దం చేసేటువంటి సమస్త శత్రువులని సంహరించేటువంటి ఆ గొప్ప ప్రహరణం ఆయుధాన్ని చేత్తో ముట్టుకున్నాడు, అంటే తీయబోయాడు. శైలశృంగ నిభై కూటై చిత్త దృష్టి భయావహం, పెద్ద పర్వతముల యొక్క సమూహములు అవలే ఉన్నటువంటి అగ్రభాగం కలిగి ఉందట ఆయుధానికి. అంటే ఇలా ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి దాని మీద, పర్వత శిఖరాల్లో ఉంది దాని యొక్క చిగురు భాగం. ఆ ఉమ్, ఆ, చిత్త దృష్టి భయావహం, చూస్తే కళ్ళతోటి మనసుతో ఊహించినా కూడా భయం వేసేటువంటి మహా ఆయుధం అది, అటువంటి ఆయుధం అది. సధూమమివ తీక్ష్ణాగ్రం, పొగలు కక్కుతూ ఉంది అది, అగ్ని రవ్వలు వస్తూ ఉన్నాయి దాని నుంచి. తీక్ష్ణాగ్రం, బాగా వాడి అయినటువంటి చిగురు భాగం కలిగి ఉంది. యుగాంతాగ్నిచయోపమం, అగ్నిచయం, యుగాంతాగ్నిచయం అంటే ప్రళయకాలమునందలి మహా అగ్ని, అందరినీ కూడా దహించి వేసేటువంటి, ఏది మిగల్చకుండా దహించేటువంటి అగ్నిలా ఉన్నటువంటిది. అతిరౌద్రం, మిక్కిలి భయంకరమైనటువంటి, అనాసాధ్యం, అసాధ్యం నా శక్య, దాన్ని సమీపించడం కూడా ఎవరికి వల్ల కాదు, అంతటి నిప్పులు చెక్కుతూ ప్రచండమైనటువంటి ఆయుధం అది. కాలేనాపి దురాసదం, సాక్షాత్ యమధర్మరాజు కూడా దాని ముందు తల వంచి వెళ్ళిపోవలసిందే. అంటే యముణ్ణి కూడా అడ్డం వస్తే సంహరించేయగలదు అది, అందరినీ సంహరించే యముణ్ణి అది సంహరించేయగలదు, అంత భయంకరమైనటువంటి అస్త్రం అది, శస్త్రం అది. త్రాసనం సర్వభూతానాం దారణం భేదనం తథా, సమస్త భూతములని భయపెట్టేటువంటి, సమస్త భూతములని చీల్చి చెండాడేటువంటి, ప్రదీప్తమివ రోషేణ, మండుతూ ఉన్నటువంటి, శూలం జగ్రాహ రావణ, శూలాన్ని తీసుకున్నట్టు చేతులకి రావణాసుడు.
ఇంతవరకు చెప్పినటువంటి అన్ని కూడా 4 శ్లోకాల్లోనూ కూడా ఆ శూలం ఎటువంటిదో వర్ణించారు మహర్షి. అది మహాత్ ప్రహరణం వజ్రసారం మహానాదం సర్వశత్రు నిబర్హణం శైలశృంగరివై కూటై చెత్త దృష్టి భయాపహం సధూమమివ తీక్ష్ణాగ్రం యుగాంతాగ్ని చయోపమం అతిరౌద్రం అనాసాధ్యం కాలేనాపి దురాసదం త్రాసనం సర్వభూతానాం దారణం భేదనం తథా ప్రదీప్తమివ మండిపోతూ ఉన్నటువంటి అగ్నులు వెదజల్లుతూ ఉన్నటువంటి ధూమాన్ని వెదజల్లుతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాడి అయినటువంటి కొన కలిగినటువంటి శూలం జగ్రాహ రావణ. శూలాన్ని తీసుకున్నాడు రామచంద్రమూర్తి మీదకి వేయడానికి రావణాసుడు. తచ్చూలం పరమ క్రుద్ధో మధ్యే జగ్రాహ వీర్యవాన్ అనీకై సమరే సురై రాక్షసై పరివారితః. అనేక వేల మంది రాక్షసులతో చుట్టువారుకోబడినటువంటి చుట్టూ అంతటి బలగా ఉన్నటువంటి రావణాసురుడు వాళ్ళందరి మధ్య నుంచి పైకి లేచాడు. ఆ భయంకరమైనటువంటి శూలాన్ని మధ్యే జగ్రాహ మధ్య భాగంలో పట్టుకుని బీయడానికి సిద్ధంగా ఉన్నాడు. సముద్యం యమహాకాయ ననాదయుధి భైరవం సంరక్త నయన రోషాత్ స్వసైన్యం అభిహర్షయన్. తన సైన్యమంతా రాక్షస సైన్యమంతా జయ జయధ్వారాలు పలుకుతూ ఉండగా సంతోషంతో అతడు మహాకాయుడైనటువంటి మహాపెద్ద శరీరం కలిగినటువంటి రావణాసురుడు భైరవం యుధి ననాద ఆ యుద్ధంలో విక్రి భయంకరంగా ఒక పెద్ద కేక పెట్టి సంరక్త నయన ఎర్రబడినటువంటి కనుడు కలవాడై కోపంతో గట్టిగా అరిచాడు, ఒక కేక పెట్టాడు. పృథివీంచ అంతరిక్షంచ దిశశ్చ ప్రదిశస్తథా ప్రాకంపయత్తదా శబ్దో రాక్షసేంద్రస్య దారుణః. వాడి దారుణమైనటువంటి ఆ శబ్దము వల్ల భూమి అంతరిక్షం అంతా కూడా దిక్కులన్నీ కూడా ప్రాకంపయత్ కంపించిపోతూ ఉన్నాయి, చాలా కంగారు పడిపోతూ ఉన్నాయి. ఆ శబ్దం, అతడు చేసినటువంటి శబ్దం 10 దిక్కులకి కూడా వ్యాపించింది, భూమి కంపించిపోవడం మొదలెట్టింది. అతికాయస్య నాదేన తేన తస్య దురాత్మనః సర్వభూతాని విత్రేసు సాగరస్య ప్రచుక్షుభే. మొత్తానికి పెద్ద శరీరం కలిగినటువంటి దురాత్ముడైనటువంటి ఆ దేహం వల్ల సర్వభూతాలు కూడా విత్రేసు భయపడిపోతూ ఉన్నాయి, సముద్రం కూడా క్షోభించిపోతూ ఉన్నది. ఆ రకంగా ఒక కేక పెట్టాడు. స గృహీత్వా మహావీర్యః శూలం తద్రావణో మహత్ నినద్య సుమహానాదం రామం పరుషమబ్రవీత్. ఒక కేక పెట్టి రాముడికేసి తిరిగి రాముడితో మాట్లాడుతూ ఉన్నాడు. రాముడితోటి ఒక మాట పలుకుతూ ఉన్నాడు రావణాసుడు. రాముడితో చెప్తున్నాడు, చూపించి చేతిలో ఉన్నది. శూలోయం, ఇది శూలమయ్యా రామచంద్ర, నువ్వు ఎప్పుడో ఇలాంటి చూసావా? వజ్రసారః, వజ్రంతో సమానమైనటువంటి సారం లేదా బలం కలిగింది, వజ్రాయుధంతో సమానమైంది. రామ రోషాత్మయోద్యతః, మిక్కిలి కోపంతో నిన్ను సంహరించడం కోసం నేను తీశానయ్యా దీన్ని ఓ రామచంద్ర. తవ భ్రాతృ సహాయస్య సమ్మయక్ ప్రాణాన్ హరిష్యతి, నీ సోదరుని ప్రాణాలని ఈ ప్రాణాలని కూడా ఇది తీసేయగలదు. కాబట్టి ఈ సంగతి ఎలా ఉన్నా లక్ష్మణస్వామి ప్రాణాలు మాత్రం 100కి 100 పాళ్ళు ఇది తీసేస్తుంది సుమా. రక్షసా మధ్య శూరాణాం నిహతానాం చ ముఖే త్వాం నిహత్యరణ శ్లాఘీ కరోమి తరసా సమం. నువ్వు ఇంతమంది రాక్షసులను సంహరించావు కదా, దానికి నేను ప్రతీకారం తీసుకోబోతున్నాను. ఈ క్షణంలోనే ఈ శూలాన్ని విడిచిపెట్టి సంహరిస్తాను నిన్ను. తిష్ఠ ఇదానీం నిహన్మిత్వాం, అక్కడే ఉండు, కదలకుండా ఉండు. నిహన్మిత్వాం, నేను సంహరించబోతూ ఉన్నాను, సంహరిస్తాను. ఏష శూలేన రాఘవ, ఈ శూలంతో ఓ రామచంద్ర నీ ప్రాణాలు నేను ఇప్పుడు తీసేయబోతూ ఉన్నాను. ఏవముక్త్వా సచిక్షేప తచ్చూలం రాక్షసాధిపః, అంత మహాదారుణమైనటువంటి శూలాన్ని రామచంద్రమూర్తి మీదకి విసిరాడు. మనుగాడు అయితే కదలకుండా అక్కడే నుంచో అనేటువంటి ఒక హెచ్చరిక కూడా చేసి ఆ శూలాన్ని రాముల వారి మీదకి విసిరాడు రావణాసురుడు. తద్రావణకరాన్ముక్తం విద్యున్మాలా సమావృతం
అష్టఘంటం మహానాదం వియద్గతం అశోభత. మొత్తానికి గడగడ గడగడ ధ్వని చేసుకుంటూ వస్తుంది ఆ శూలం. దానికి 8 గంటలు కట్టుబడి ఉన్నాయి. చుట్టూ విద్యున్మాలా సమావృతం, మెరుపులు వస్తూ ఉన్నాయి. అంటే చటుబట్లాడుతున్నట్టుగా దాని నుంచి నిప్పురవ్వలు పైకి ఎదుగుతూ ఉన్నాయి. దాని నుంచి ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉన్నట్టుగా వస్తూ ఉన్నది. మహానాదం, చాలా పెద్ద ధ్వని చేస్తూ వస్తూ ఉన్నది. వియద్గతం, ఆకాశ మార్గంలోకి వచ్చి విడిపోయింది. రావణాసుడి చేతిలో నుంచి విడిచిపెట్టబడింది. తచ్చూలం రాఘవో దృష్ట్వా జ్వలంతం ఘోర దర్శనం ససర్జ విశిఖాన్ రామః చాపమాయమ్య వీర్యవాన్. రామః, రామచంద్రమూర్తి, రాఘవః, రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తి. రాఘవుడు అనేటువంటి విశేషణం రామచంద్రమూర్తికి ఇప్పుడు వేయవలసిన అవసరం ఏమొచ్చింది? రాముడు అంటే సరిపోతుందిగా, రాఘవుడైన రాముడు అంటే ఏమిటి అంటే, రాఘవ శబ్దానికి పట్టు విడవని వాడు అని అర్థం. రామచంద్రమూర్తి భక్తుల్ని ఎవరైనా పట్టుకుంటే, ఎవరినైనా రక్షించదలుచుకుంటే వారిని పట్టుకునే ఉంటాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లో జారనివ్వడు. అలాగే ఏదైనా విషయంలో తాను ఒక సాధించదలుచుకుంటే సాధించే తీరతాడు. కాబట్టి రహి గతవు అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది రాఘవ శబ్దం. గత్యర్థకమైనటువంటివి కూడా జ్ఞానార్థకములే అని సంస్కృతంలో ఒక విషయం. కాబట్టి మహాజ్ఞాని అని కూడా అర్థం రాఘవ శబ్దానికి. కాబట్టి ఆ రాఘవుడు అంటే తెలివైన రాఘవుడు. ఈ అస్త్రం యొక్క వ్యవహారం అంతా తెలిసినటువంటి రాఘవుడు. మిక్కిలి మంటలు కక్కుతూ భయంకరంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ శూలం మీదకి ససర్జ విశిఖాన్ బాణాలు వేశారు. ఆపతంతం శరౌఘేణ వారయామాస రాఘవః ఉత్పతంతిం యువాంతాగ్నిం జలౌఘైరివ వాసవః. మొత్తానికి మీద పడుతున్నటువంటి ఆ శూలం మీదకి అనేకమైనటువంటి బాణాలు వేసి ప్రళయకాలంలో వస్తున్నటువంటి అగ్నిని తన మేఘవర్షంతో ఇంద్రుడు ఆర్పేసినట్లుగా రామచంద్రమూర్తి తన బాణాలతోటి ఆ శూలాన్ని అడ్డుకున్నారు. నిర్దదాహ సతాన్ బాణాన్ రామకార్ముక విశ్రుతాన్ రావణస్య మహాన్ శూలః పతంగానివ పావకః. ఆ బాణం ప్రతిదీ కూడా ఆ ధనుసు దగ్గరికి రాగానే దాని నుంచి వచ్చేటువంటి అగ్నిలో కాలిపోతూ మండిపోతూ నేల మీద పడిపోతూ ఉన్నది. అంటే రామచంద్రమూర్తి వేసిన ఏ బాణమో కూడా దాన్ని ఆపలేకపోతూ ఉన్నది. ఆ బాణం నుంచి వచ్చే అగ్నిలో రాముని వేసినటువంటి బాణాలన్నీ కాలిపోయి బూడిదైపోయి నేల మీద పడిపోతూ ఉన్నాయి. పాత పావక పతంగానివా. పతంగము అంటే గాల్లో ఎగిరేది, మిడతారర్థం. అగ్నిహోత్రంలో పడిన మిడతల్లాగా ఆ శూలం దగ్గరికి వెళ్ళినటువంటి రామ బాణాలన్నీ కూడా బూడిదైపోయి దాని మీద రాలిపోతుంది. తాన్ దృష్ట్వా భస్మసాత్ భూతాన్ శూల సంస్పర్శ చూర్ణితాన్ సాయకాంతరిక్షస్థాన్ రాఘవ క్రోధమహరత్. ఆకాశంలో ఉండగానే ఆ సమీపానికి వెళితే చాలు ఆ శూలానికి భస్మం అయిపోయి బూడిదైపోయి నేల మీద రాలిపోతున్నటువంటి ఆ తన బాణాలను చూసినటువంటి రామచంద్రమూర్తి క్రోధమాహరత్, కోపాన్ని తెచ్చుకున్నారట. ఆ క్రోధమహారయ తీవ్రం అంటారు మహర్షి. ఇప్పుడు కూడా కోపం రాలేదు, ఆయన తెచ్చుకున్నారు. ఆయన కోపం రాదు, ఆయన తెచ్చుకోవాలి. ఎందుకని? కార్యం అవ్వాలి అంటే ఒక్కొక్కసారి ఎఫిషియన్సీ కోసం కోపాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది, కోపం చూపించవలసి ఉంటుంది. కోపాన్ని చూపిస్తే పని అయిపోతుంది, కోపం తెచ్చుకోకర్లేదు. కోపం తెచ్చుకుంటే అది మన నియంత్రణలో ఉండదు. కోపం తెచ్చుకుంటే మనం ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటుంది. ఆ కార్యం అయిపోగానే మళ్ళీ చిరునవ్వుతోటి మన పని మనం చేసుకుంటాం. తెచ్చుకున్న కోపం అది. వచ్చేసిన కోపం అయితే ఎంతసేపు ఉంటుందో తెలియదు. కోపం వచ్చి కానీ పూర్తి అయిపోయిన కూడా ఇంకా అరుస్తూనే ఉంటాడు. తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా చికాకు పడుతూ ఉంటాడు. కాబట్టి రామచంద్రమూర్తి క్రోధమాహరత్, క్రోధాన్ని తెచ్చుకున్నారు. సతాం మాతలినానీతాం శక్తిం వాసవ సమ్మతాం జగ్రాహ పరమ క్రుద్ధో రాఘవో రఘునందనః. రఘునందనుడైనటువంటి రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథంలో, మాతలి తెచ్చినటువంటి రథంలో ఉన్నటువంటి వాసవ సమ్మతాం, ఇంద్రుని చేత కూడా మిక్కిలి గౌరవం పొందినటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని పైకి తీశారు రామచంద్రమూర్తి. అది ఆ రథంతో పాటు వచ్చింది. అంటే ఫుల్లీ ఈక్విప్డ్ రథం. అన్ని దానిలోనే అమర్చి కూడా ఉన్నాయి. అందులో శక్తి ఆయుధాన్ని
ఇంద్రుడు కూడా ఎంతో గొప్పగా పూజించేటువంటి ఆ శక్తి ఆయుధాన్ని తీసుకున్నారు రామచంద్రమూర్తి. సా తోలిత బలవత శక్తి ఘంటాకృత స్వనా నభ ప్రజ్వాలయామాస యుగాంతోల్కేవ సప్రభా. ప్రళయకాలంలో పడుతున్నటువంటి ఉల్కలాగా మెరిసిపోతున్నటువంటి నిప్పులు కక్కుతున్నటువంటి అగ్నిని వెదజల్లుతున్నటువంటి ఆ శక్తిని ఆ, ఆ, తోలిత పైకెత్తారట రామచంద్రమూర్తి. దాన్ని తీసుకుని పైకెత్తారు. అది ఎత్తగానే ఆకాశం అంతా కూడా వెలుగులు నిండిపోయాయి. దాని నుంచి వచ్చినటువంటి కాంతితోటి పట్టపగలైపోయిందా అన్నట్లుగా ఆకాశం అంతా కూడా వెలుగులు నిండిపోయి ఉన్నాయి. సా క్షిప్తా రాక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాతః భిన్నః శక్త్యా మహాన్ శూలో నిపపాత హతద్యుతిః. ఎప్పుడైతే రామచంద్రమూర్తి శక్తి ఆయుధాన్ని ప్రయోగించారో అది వెళ్ళి తిన్నగా ఆ శూలానికి తగిలింది. శూలం ముక్కలు ముక్కలైపోయి నేల మీద రాలిపోయింది. అందరూ వానరులందరూ కూడా ఆనందపడుతూ ఉండగా, అంటే రాముడు విసిరినటువంటి ఆ శక్తి ఆయుధం రావణుడు శూలానికి తగిలేలా వేశారు దాన్ని. అది వెరక్కొట్టబడింది ఆ శక్తి ఆయుధం చేత ఆ మహాశూలం. ఆ శూలాన్ని వర్ణించినంతసేపు పట్టలేదు. అది నేల మీద పడిపోయి ముక్కలైపోవడం మొత్తానికి అయిపోయింది. నిర్విభేదతతో బాణైః హయానస్య మహాజవాన్ రామః తీక్ష్ణైః మహావేగైః బాణవద్భిః అజిహ్మగైః. మొత్తానికి రావణాసుడి యొక్క ఆ ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలని రామచంద్రమూర్తి తీక్ష్ణమైనటువంటి మిక్కిలి వేగంగా వెళ్ళేటువంటి అజిహ్మగములు, తిన్నగా వెళ్ళేటువంటి, అజిహ్మగం అంటే బాణం, వంకర టింకరగా వెళ్ళనిది అంటే తిన్నగా వెళ్ళేది అంటే బాణం. అటువంటి బాణంతో ఆ మహావేగంతో ప్రయాణించేటువంటి గుర్రాలను కొట్టారు రామచంద్రమూర్తి. నిర్భిభేదవురసి తదా రావణం నిశితైశ్వరైః. రావణాసుడి యొక్క వక్షస్థలానికి తగిలేలాగా అనేకమైనటువంటి బాణాన్ని గుప్పించారు రామచంద్రమూర్తి. రాఘవ పరమాయత్తో లలాటే పత్రిభిస్త్రిభిః. మిక్కిలి ఉత్సాహంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి 3 బాణాల్ని తిన్నగా వాడి లలాటంలో గుచ్చుకునేలాగా వేశారు రావణాసుడు. సశరైః భిన్న సర్వాంగః. ఒళ్ళంతా బాణాలు దిగిపోయినటువంటి రావణాసురుడు రక్తసిక్తమైపోయినట్టున్నాడు. గాత్ర ప్రసృత శ్రోణితః. శరీరం నుంచి సెలయేరులా ప్రవహిస్తూ ఉన్నది రక్తం వాడికి. రాక్షసేంద్ర సమూహస్థః పుల్లాశోక ఇవా భభౌ. అనేకమైనటువంటి వృక్షాల మధ్యలో బాగా ఎర్రగా పూసినటువంటి పువ్వులు పూసిపోయి అతను నిండిపోయినటువంటి వృక్షం ఒకటి ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఉన్నాడు రావణాసురుడు. దెబ్బలు తగిలి అశ్వములన్నీ కూడా మరణించాయి. రథం కదిలేటువంటి పరిస్థితిలో లేదు. సరామబాణైరతి విద్ధగాత్రో సరామబాణైరతి విద్ధగాత్రో నిశాచరేంద్ర క్షతజార్ద్రగాత్రః జగామఖేదం చ సమాజ మధ్యే క్రోధం చ శక్రే సృభృశం తదానీం. ఆ రకంగా రామ బాణముల చేత మిక్కిలి బాధించబడినటువంటి శరీరం కలిగినటువంటి నిశాచరేంద్రుడు శతజార్ద్ర గాత్ర. క్షతజము అంటే రక్తము అని అర్థం. క్షతము అంటే దెబ్బ. దెబ్బ నుంచి పుట్టింది కాబట్టి రక్తానికి క్షతజం అంటే. క్షతజార్ద్ర గాత్ర, రక్తంతో తడిసిపోయినటువంటి శరీరం కలవాడై జగామఖేదం, చాలా దుఃఖాన్ని పొందాడు. సమాజ మధ్యే, ఆ రాక్షస సమూహం అంతా చుట్టూ ఉండగా వాళ్ళ మధ్యలో చాలా దుఃఖాన్ని పొందుతూ బాధపడుతూ విలపిస్తూ ఉన్నాడు రావణాసురుడు ఆ దెబ్బలకి. క్రోధంచ చక్రే, కానీ కోపం వచ్చింది రావణాసుడికి. ఇంకా వెనక్కి వెళ్ళి పారిపోతాడేమో అనుకుంటే పారిపోయే రకం కాదు వాడు. క్రోధం తెచ్చుకుని ఇంకా అలాగే ఉన్నాడు అక్కడ. మహాక్రోధం ఉపాగమత్, చాలా కోపాన్ని తెచ్చుకున్నాడు రావణాసురుడు రాముడి వారి మీద. ఇంత దెబ్బ కొడతావా నన్నని. వాడిని అలా కాసేపు బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ రక్తం కారుతూ ఉండనివాడు ఏమీ ప్రమాదం లేదు. మళ్ళీ రామచంద్రమూర్తి రావాలి, వాడిని చూసి జాలిపడి వెనక్కి పంపించాలి, లోపలికి పోయి మళ్ళీ రావాలి, అప్పుడు మరణించాలి. అన్ని దెబ్బలు తిన్నటువంటి వాడు రథం మీద కోలబడి ఉన్నాడు అక్కడ. స్పృహ లేని స్థితిలోకి వెళ్ళిపోబోతూ ఉన్నాడు త్వరలో. రావణాసుడి యొక్క సారథి కూడా చూస్తూ ఉన్నాడు జరుగుతున్నదంతా.
సారథి యొక్క అనేకమైనటువంటి పనుల్లో ఒక పని తన రాజును రక్షించుకోవడం. అది తెలిసినటువంటి సారథిని పెట్టుకున్నాడు తెలివైన వాడు రావణాసుడు. మొత్తానికి ఈ రకమైనటువంటి పరిస్థితిలో యుద్ధం జరుగుతూ ఉన్నది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 102వ సర్గని పరిపూర్ణ చేసుకున్నాం. వచ్చేసారి బహుశా ఆదివారం నాడు 103వ సర్గలోకి మనం ప్రవేశించబోతున్నాం. అది అయ్యాక ఇంకొక 25 సర్గలు ఉంటాయి యుద్ధకాండ రామాయణం వేయడానికి. బెబ్బే